మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో మధ్యస్థ ఫలితంగా గోచరిస్తోంది. వీరికి ఏలనాడు నడుస్తోంది. చతుర్థంలో గురువు కొంతవరకు వీరు బాగున్నారు. పంచమాధిపతి అయిన బుధుడు, షష్టమాధిపతి అయిన చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయిన బుధుడు, షష్టమాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే రాబడి కూడా వీరికి అలాగే ఉంటుంది. ద్వితీయాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. లాభాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, బ్యూటిషియన్స్, టెక్నీషియన్ ఈ రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది. కళారంగాల్లో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం చేదాక వచ్చి చేజారిపోతుంది. జన్మరాశిలో శని కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంది. అయితే మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. వ్యయంలో రాహు ఉన్నారు. అదేవిధంగా రాశి అధిపతి దశమాధిపతి గురువు చతుర్థ భావంలో ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం కానీ, శివాలయంలో శివుడికి అభిషేకం చేసి ప్రయత్నాలు ప్రారంభించండి. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగినది. సప్తమాధిపతి బుధుడు వ్యయంలో రవితో కలిసి ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం ఏలినాడు నడుస్తుంది. ఉన్న వ్యాపారాలు చేసుకోవడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థానచలనం కూడా ఉండే అవకాశం లేకపోలేదు. అయితే సాధ్యమైనంత వరకు ఉద్యోగరీత్యా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొల్పడం కోసం పై అధికారులు కావచ్చు, కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు సామరస్యంగా మెలగడం చెప్పదగినది. అహంకారపూరితమైన ఏదైతే ధోరణి మార్చుకోలేకపోతామో ఉద్యోగులను, వ్యాపారంలోనూ ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. ఎప్పుడో కొన్న భూమికి విలువ పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. ఒక ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేసి గృహప్రవేశ ముహూర్తం అనేది ఖరారు చేసుకుంటారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అష్టకం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు బుధవారం కానీ, శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in